హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఛానల్స్ ఇన్ తెలుగు. సో మీ అందరికీ ఫస్ట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అండి, మీరు ఫస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే అప్పుడే మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యూనా, అసలు ఎంతవరకు మీకు ఇందులో కంటెంట్ ఉంది అనేది తెలుస్తుంది. అండ్ మీరు వీడియో ఎండ్ వరకు చూడకుండానే స్కిప్ చేసేస్తే అసలు నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనేది మీకు అర్థం కాదు కదా. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. సో మనం ఇప్పుడు టాపిక్లో కనుక వెళ్తే మనకు ఈఎంఆర్ఎస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం అయితే అందరికీ తెలిసిందే. సో మనకి ఇది ఈఎంఆర్ఎస్లో సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు 2023లో కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 23 అక్టోబరు. సో మనకి టీజీటీకి మాత్రం ఖచ్చితంగా సీటెట్ అనేది అవసరము. అండ్ ఎవరికైతే సీటెట్ లేదో మీరేం టెన్షన్ పడకండి. మనకి ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఖచ్చితంగా మనకు సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో ఎవరైనా సరే, లాంగ్వేజ్ వాళ్ళైనా ఇంకెవరైనా సరే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని రాసి పెట్టుకోండి. మనకు ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చేలోపే సీటెట్ రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి మీకు అది అక్కడ యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎవరు వరి అవ్వకండి, లేని వాళ్ళు మీకు ఛాన్స్ ఉంది యూజ్ చేసుకోవడానికి. సో ఒకసారి మనకు కంప్లీట్గా టీజీటీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూసుకుంటే 3962 పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీడియో లెందీ అయినా పర్లేదు, మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో 3962 ఉన్నాయి. సో ఇందులో మనకు అసలు ఎన్ని పోస్టులు యూజ్ అవుతాయి అనేది కూడా నేను చెప్తాను. అండ్ మనకి ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ బిలో ఉండాలి. అదేవిధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. నెక్స్ట్ ఫీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ వాళ్ళకి ఫీమేల్ 500 ఉంటుందండి. అండ్ ఇంకా వీళ్ళు కాకుండా వేరే వాళ్ళకి 2000 రూపీస్ అయితే మనకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నేను అదర్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీకు ఆ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోండి. లాంగ్వేజెస్, రీజనల్ లాంగ్వేజెస్. నేను ఇక్కడ మన తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యేటి మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అన్నెసెసరీ మళ్ళీ అది మనకు అంటే చాలామందికి మేబీ అది ఐడియా కొంతమంది ఉండరు కదా. సో అందుకే నేను అది కొంచెం ఇగ్నోర్ చేస్తున్నాను. సో జనరల్గా మనకు ఫస్ట్ టీజీటీ తెలుగు చూసుకుంటే మన తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యేది ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి 44 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఎవరైతే డిఎస్సి రాకుండా లాస్ అయిపోయారో సో వాళ్ళకి సీటెట్ ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పుడు రాబోయే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా మ్యూజిక్, ఆర్ట్ వీటికి సంబంధించి కూడా పోస్టులు ఉన్నాయి. సో మ్యూజిక్ 314 ఉంది అండ్ ఆర్ట్ 279, పీఈటీ మేల్ వచ్చేసి 173, ఫీమేల్ 299, లైబ్రేరియన్ వచ్చేసి మనకు 124 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి టోటల్ 1189 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ పరంగా కనుక చూసుకుంటే హిందీ మనకు సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే 2550 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇందులో మనకి హిందీ 424 ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ 395, మ్యాథ్స్ 381, సోషల్ 392, సైన్స్ 408, కంప్యూటర్ సైన్స్ 550 అన్నమాట. సో మీరు వీటికి ఎలిజిబిలిటీ ఏంటిదనంటే మీరు ఖచ్చితంగా టీజీటీకి బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి అండ్ సీటెట్ అన్నది కంప్లీట్ చేసి ఉండాలి. బీఈడి విత్ 50% మార్క్స్ అండ్ ఆల్సో డిగ్రీలో కూడా మీకు సంబంధిత సబ్జెక్ట్లో 50% ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఒకసారి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇందులో టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ లాగా డివైడ్ చేసి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో టైర్ 1 అండ్ టైర్ 2. సో టైర్ 1 వచ్చేసి మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది అండ్ మనకి ఎంసీక్యూ టైప్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ అన్న పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ బేస్డ్ అన్నమాట. ఇది మనకు క్వాలిఫైయింగ్ పేపరు. ఇందులో ఎవరైతే క్వాలిఫైయింగ్ అవుతారో ఇందులో బెస్ట్ ఉన్న వాళ్ళని అంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళని 1:10లో టైర్ 2కి పిలవడం జరుగుతుంది. సో ఒకసారి ఇందులో మనకు సబ్జెక్ట్స్ ఏముంటాయి, పార్ట్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి పార్ట్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. పార్ట్ 2 రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అదేవిధంగా పార్ట్ 3 చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. పార్ట్ 4 టీచింగ్ అప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 5 వచ్చేసి డొమైన్ నాలెడ్జ్. ఇందులో మనకు ఇంకా టూ బిట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యాక్టివిటీ బేస్డ్ పెడగాగి అండ్ కేస్ స్టడీ బేస్డ్ ఉంటుంది. 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ బి వచ్చేసి ఎన్ఈపీ 2020 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేపర్ 6 అనేది కూడా అడుగుతారు. సో మనకి ఇక్కడ పేపర్ 5 తోటే 100 మార్క్స్కి ఓవర్ అయిపోతుంది. కానీ మనకు పేపర్ 6 ఏంటిదనంటే మనకి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ జనరల్ తెలుగు కూడా అడగడం జరుగుతుంది. జనరల్ తెలుగు మీన్స్
రీజనల్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ ఎవరిది అంటే ఎవరు ఏ రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వాళ్ళకు 10. సో మనకు ఈచ్ ఇంగ్లీష్ 10, హిందీ 10 అండ్ రీజనల్ లాంగ్వేజ్ 10 నుంచి మనకి 30 మార్క్స్కి అయితే ఇది అడగడం జరుగుతుంది. సో ఇది మనకు ఎందుకంటే ఇది మనం ఫస్ట్ ఇందులో క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత మనకు ఈ పైన చూస్తారన్నమాట. ఓకే, సో మనకు టైర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, రైట్. అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకు ఖచ్చితంగా ఉంటాయి, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైర్ 2 మనకు టైం 3 hours ఉంటుంది. అండ్ ఇందులో మనకు 2 వేరియేషన్స్లో అడగడం జరుగుతుంది. పార్ట్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇందులో మనకి 40 క్వశ్చన్స్ అడుగుతారు అండ్ 40 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైపు 15 క్వశ్చన్స్ అడుగుతారు. 15 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అన్నమాట. మనకు టోటల్ టైర్ 2 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఓకే, సో మనకు నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే ఉంటుంది 1/3. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నది మనకి లేదండి ఇంటర్వ్యూ. ఆ తర్వాత మీడియం చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ లో మనకి క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. అండ్ రీజనల్ లాంగ్వేజ్ దగ్గర ఎవరి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారో అది వస్తుంది అన్నమాట. సో ఇదండి మనకి టీజీటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ మీకు ఇంకా సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఇంకేం కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈఎంఆర్ఎస్కి సంబంధించిన బుక్స్, బెస్ట్ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ పీజీటీ వాళ్ళకి కానీ టీజీటీ వాళ్ళకి కానీ ఏదైనా టీచింగ్, నాన్ టీచింగ్, ప్రిన్సిపల్ అన్నిటికీ మంచి బెస్ట్ బుక్స్ కూడా నేను మీకోసం అందుబాటులోకి తెచ్చి చెప్తాను. ఎవ్రీథింగ్ విత్ పిక్చర్స్తో సహా నేను చూపిస్తాను మీకు. And thank you for watching.